బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న నితిన్ నవీన్ రేపు పాలమూరులో జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ లో ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సుమారు 25,000 మంది కార్యకర్తలు హాజరు కానున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య నాయకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి భద్రత, వేదిక, పార్కింగ్, షాపింగ్ ఏర్పాట్లపై నాయకులకు సూచనలు చేశారు. ఈ సమావేశాన్ని పార్టీ భవిష్యత్ వ్యూహాలకు కీలకంగా బీజేపీ భావిస్తోంది. కార్యకర్తలు దాదాపు 25,000 మంది జిల్లా నుంచి మేము కార్యకర్తల సమావేశం పెట్టి నితిన్ నవీన్ గారు సందేశం ఇవ్వబోతా ఉన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహము బాగా ఉన్నది. వారి రాకతో డెఫినెట్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం రెండింతలు అవుతాయి. మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీస్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమాగా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయి సమన్వయం, నాయకుల పాత్రపై నేడు మంత్రులతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాల అమలు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికలను ప్రభుత్వంపై ప్రజాభిప్రాయంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో భాగంగా తాను వారం రోజుల పాటు మేడారంలోనే ఉండి పర్యవేక్షణ చేశారని తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు. చిన్న చిన్న లోపాలు జరగడం సహజమని, వాటిని పెద్ద సమస్యలుగా చిత్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు. జాతరను అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, దుష్ప్రచారాలు మానుకోవాలని పీఠాధిపతులు స్వాములకు సూచించారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం పూర్తి స్థాయిలో కృషి చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఆమోదం సంతకాలతో తీసుకొని ఎండోమెంట్ కమిషనర్ గారి ఆమోదం వరకు వెళ్ళి ఆడ మార్పులు చేర్పులలో చేయడం జరిగింది. ఇలా మాకు బాధ ఏంటంటే దీన్ని ఎక్కడ ఫెయిల్ చేద్దాం జాతరనని దేవుని కాడ కూడా చిల్లర రాజకీయాలు చేయడము ఇది తగునా అని కొన్ని రాజకీయ పార్టీలు నేను అడుగుతా ఉన్నాను. కానీ మేము ఆ తల్లుల యొక్క కీర్తిని, ప్రతిష్టను, విశ్వాసాన్ని, భక్తుల నమ్మకాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం. 100% వర్క్ చేసినాం. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీకి ఎన్డీఏ ఎంపీలు అభినందనలు తెలిపారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎగుమతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సమావేశంలో చర్చ జరిగింది. అంతర్జాతీయంగా భారత్ స్థానం మరింత బలోపేతమవుతుందని ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంతోనే ఈ ఒప్పందం సాధ్యమైందని ఎన్డీఏ నేతలు ప్రశంసించారు. గ్లోబల్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభాలుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం భారత్ కు వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యత కలిగిందిగా ఎన్డీఏ భావిస్తోంది. Vande!
సమ్మక్క సారలమ్మ జాతరపై కావాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు. అమ్మవార్లను నమ్మని వారే భక్తులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి పెద్ద సౌకర్యాలు కలగలేదన్నారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే అవి సహజమని వాటిని వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా పీఠాధిపతులు స్వాములు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి సీతక్క వెల్లడించారు. కుల పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతులకు ఆ నాయకులకు ఈ దేవుళ్ళ కాడికి రావడం నచ్చక, ఈ దేవుళ్ళ కాడికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వాళ్ళ అన్యాయ సోషల్ మీడియా ప్రతిదీ కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు. దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్ గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం 4-5 రోజుల ముందు వారం ముందు యూట్యూబ్లలో పెట్టి అయినా కూడా జనాలు వచ్చారు. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడుతూ ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినా అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక బ్రిడ్జిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం చోటు చేసుకున్నాయి. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పిన లారీలు బ్రిడ్జిపై పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు ఇటు వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న లారీలను తొలగించి ట్రాఫిక్ ను సక్రమంగా పునరుద్ధరించారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా చిత్రీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొందరు తమకు తామే జాతిపిత అని బిరుదులు రాసుకుంటున్నారని విమర్శించారు. నిజమైన జాతిపితగా మహాత్మా గాంధీ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఉద్యమకారులమని చెప్పుకునేవారు గతంలో చేసిన చర్యలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసింది బీఆర్ఎస్ పాలనలోనే కాదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు ఉద్యమకారుల గుర్తుకు రాలేదని నిలదీశారు. చట్ట ప్రకారమే నోటీసులు ఇచ్చారని, దాని రాజకీయంగా మలిచే ప్రయత్నాలు సరికాదన్నారు. ప్రజలు నిజాలను గమనిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిందన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కు అధిక సీట్లు కేటాయించడంపై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకొని వారికి టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ కార్యకర్తలు బూతులతో రెచ్చిపోయారు. జీవన్ రెడ్డి వర్గానికి తక్కువ సీట్లు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా చక్కదిద్దుతున్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్